సమితిని జస్టిస్ ఈశ్వరయ్య గారు, శ్రీ చిరంజీవులు గారు, అట్లాగే బాలరాజు గౌడ్ గారు, విశారదన్ మహారాజ్ గారు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. దీనికి సిపిఐ పార్టీ నుండి, అట్లాగే సిపిఎం పార్టీ నుండి, ఎంసిపిఐ పార్టీ, మిగతా కమ్యూనిస్టు పార్టీలందరూ ఈరోజు మద్దతుగా వచ్చినారు. ఇంతకుముందు కూడా వాళ్ళు ధర్నా చేశారు. మేము రాజ్యాంగం ద్వారా ద్రోహానికి గురైన బీసీ సమాజానికి చెందినటువంటి వాళ్ళం. 340వ ఆర్టికల్లో బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదం పెట్టి, క్లాస్ అనే దానికి అర్థం తీయడానికి 75 సంవత్సరాలు అన్ని ప్రభుత్వాలు తిప్పలబడ్డాయని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఆ క్లాస్ అనే పదం తీసేసి క్యాస్ట్ అనే పదం పెట్టడం ద్వారానే ఈ బీసీ సమాజానికి ఈ దేశంలో న్యాయం జరుగుతుందని చెప్పి నమ్ముతూ ప్రజలందరూ కూడా వారి వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్ని రంగాల్లో సమానమైన వాటాను సాధించేంత వరకు, ప్రత్యేకంగా చట్టసభల్లో మేమెంత ఉన్నామో అంత శాతం రిజర్వేషన్ వచ్చేంత వరకు ఈ ఉద్యమం నడపాలని చెప్పి నిర్ణయం తీసుకొని మేమందరం కలిసి పనిచేస్తా ఉన్నాం. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ల కోసం బిల్లులు పెట్టింది. అట్లాగే గవర్నర్కు పంపింది, వాళ్ళు కేంద్రానికి పంపారు, వాళ్ళు పెండింగ్లో పెట్టినారు. అట్లాగే దాన్ని ఈలోపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి జీవో కూడా తీశారు. కానీ కోర్టులో కేసేసి అగ్రకులం వాళ్ళు అది కాకుండా చేశారు. మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే మీ బీసీలకు అధికారం వచ్చేసింది, ఇంకేం చేస్తారు, వాళ్ళు కూడా బీసీలేనట అని చెప్పి, లేదా ముస్లిమ్స్ను బీసీలలో కలపడం వల్ల వాళ్ళే మొత్తం తీసుకుపోతారు అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, 42% రిజర్వేషన్ సాధన సమితి ద్వారా ఒకే ఒక ప్రశ్న వేస్తున్నాం. కేంద్రం తర్వాత ఇట్లాంటి ప్రచారం చేసే వాళ్ళందరికీ కూడా, బాబు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు అగ్రకులాల వాళ్ళందరికీ, 15% ఎస్సీలకు వాళ్ళ జనాభా ప్రకారంగా ఇచ్చారు, అది 50 నుండి కొనసాగుతూ ఉన్నది. అట్లాగే 7.5% ఎస్టీలకు కొనసాగుతూ ఉన్నది. మరి వీళ్ళు 3 రకాలైనటువంటి ప్రజలు పోగా మిగిలిన ప్రజలు ఎవరు? వీళ్ళంతా బీసీలే. మరి ఈ మొత్తం 22ను 10 32.5 పోతే మిగతా 67.5% ఎవరికి రావాలి? ఈ విషయాన్ని మొత్తం ప్రజలంతా గమనించాలి. మొత్తం దొంగ నాటకం ఆడుతూ ఉన్నారు ఈ అగ్రకుల పార్టీలన్నీ. కాబట్టి మనందరం జాగరూకులమై ఈ 42% అనేది ప్రాథమికమైనటువంటి డిమాండే. మిగతా అన్ని రంగాలలో కూడా మనమెంతో మనకంతా అనేది సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని, అందులో భాగంగా నిన్న ఎంఆర్ఓ ఆఫీసులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, ఇవాళ కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఈ రకంగా ఇది ముందుకు తీసుకెళ్తాం. అతి త్వరలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తున్నాం. జై బీసీ, జై